గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. సో ఈరోజు మనం ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది చెక్ చేసి చూసుకుందామండి. ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ వచ్చేసి మన ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ ఏంటనేసి మనం ఒకసారి చెక్ చేసుకుంటే, ఈరోజు ఇక్కడ ఔత్సాహిక పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు ప్రోత్సాహం అనే హెడ్లైన్ అనేది ఈనాడు ఇవ్వడం జరిగిందండి. పెట్టుబడి రాయితీ 35 నుండి 45% వరకు పెంపు, ₹50 కోట్లు నీరు చెట్టు పెండింగ్ బకాయిల చెల్లింపు. అప్పుడు 2014-19లో నీరు చెట్టు అనే కార్యక్రమం చేశారండి. దానికి బాకీ ఉన్న ₹50 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించడం జరిగిందండి. నెక్స్ట్ ₹6,78,345 కోట్లు పెట్టుబడులు మరియు 4,28,705 మందికి ఉపాధి కల్పించే ఒప్పందాలకు మంత్రిమండలి ఆమోదం చేశారండి. అగ్రస్థానంలో ఫరూక్, అట్టడుగున సుభాష్. దస్తాల పరిష్కారంలో మంత్రులకు ర్యాంకులు. 6వ స్థానంలో చంద్రబాబు, 10లో పవన్ కళ్యాణ్. గేర్ మార్చాలని, వేగం పెంచాలని సీఎం ఆదేశించారండి. ఇటు మంత్రివర్గంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లోన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మదనపల్లి దస్తాల దహనంల కేసులో వీళ్ళన్నీ పెద్దిరెడ్డి వైపే, అంటే అతనే అన్యాయం చేశారనేసి వాళ్ళు చూపిస్తున్నారు. వైకాపా హయాంలో డీపట్టా, ఫ్రీ హోల్డ్ భూములు అక్రమ క్రమబద్ధీకరణ, ఆ దందాలను బయట పడకుండా రెవెన్యూ కార్యాలయాలకు నిప్పు. కుట్రదారులు పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం, అంచడు మాధవరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పురుకొల్పించింది వారే అనేసి ఇవ్వడం జరిగిందండి. తర్వాత విద్యార్థి వీసాలపై టెంప్ ఆంక్షల ప్రభావం ఉండదు. ఎవరైతే అమెరికా వెళ్ళి చదువుకోనుకుంటున్నారో వారికి విద్యార్థి వీసాలు ఉంటాయండి. వాళ్ళపైన టెంప్ ప్రభావం ఉండకపోవచ్చు అనేసి వాళ్ళు చెప్తున్నారు. అమెరికా నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈటీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శర్మ ప్రకటించారండి. ఆస్తులను దోచుకున్నారు, ఏజెంట్ల నమ్మక ద్రోహం, జీవితమంతా దాచుకున్న డబ్బు ఉస్కాకి, అప్పుల బాధతో మరింత అగాధంలోకి. అమెరికా నుంచి వచ్చిన వారి దేని గాథలు ఇవి. అండ్ అమెరికా నుండి రీసెంట్గా మనకి కొంతమంది అక్రమార్కులు అనేసి వాళ్ళని ఇండియాకి పంపించడం జరిగిందండి. వాళ్ళు ఏంటంటే అమెరికా కళలను నిజం చేసుకున్నందుకు వారంతా ఏజెంట్లు నమ్మారు. జీవితం అంతా కష్టపడి దాచుకున్న డబ్బుతో పాటు లక్షలు అప్పు చేసి వాళ్ళకి అప్పగించారు. ఇళ్లను వదిలేశారు. అత్యంత దుర్భర ప్రయాణం చేశారు. అయినా భరించారు. దీనివల్ల జీవితాలు మలుపు తిరుగుతాయని ఆశించారు. కానీ ఏజెంట్ల మోసాలతో చివరకు చేతులు బేడీలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయటకు వస్తున్న వలసదారులు. నెక్స్ట్ తలసేమియా చిన్నారులను చూసి చిన్నారుల బాధ చూసి చెల్లించిపోయి వారిని ఆదుకునేందుకు ఈ నెల 15న మ్యూజికల్ నైట్. చంద్రబాబు ₹5,00,000తో 5 టికెట్లు కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటించారండి. అదొక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఏఎస్ అధికారాన్ని పంపండి మహాప్రభు, డిప్యుటేషన్పై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదే వినతులు. అధికారుల కొరత ఉండదని 2 సార్లు లేఖలు రాసిన సీఎం, అయినా స్పందించిన కేంద్రం. 239 మంది ఉన్నత అధికారులు అవసరం, ఉన్నది 191 మందే. రాష్ట్రంలో ఏఐఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఇది పాలనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం రాజీ పడి ఒకే అధికారికి 2-3 పోస్టుల్లో కొనసాగించాల్సి వస్తుంది. వారు పని ఒత్తిడితో ఏ శాఖకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారనేసి చంద్రబాబు ప్రకటించడం జరిగిందండి. నెక్స్ట్ నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 30% ఇస్తారని చంద్రబాబు ప్రకటించడం జరిగింది. జనాభా ప్రాతిపదికన రాష్ట్ర యూనిట్గా రిజర్వేషన్ల అమలు, బీసీల కోట కుదిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన చట్టం అనేది రద్దు చేయడం జరిగింది. మద్యం వ్యాపారులకు రిటైల్ మార్జిన్ 14% పెంపు. వచ్చే ఎన్నికల్లోగా గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తి. సన్నబియ్యంతో ప్రజలకు మధ్యాహ్న భోజనము. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000. మంత్రి ఫరూక్. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 చొప్పున సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులను ఆదేశించారు.
హజ్‌కు వెళ్లే యాత్రికులు రూ. 1,00,000 ఆర్థిక సాయం మంజూరు చేయాలని విధివిధానాలను ఖరారు చేయాలని సూచించారు. గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమానికి ఉద్దేశించిన ప్రణాళికలను అమలుకు ఢిల్లీ వెళ్లి అక్కడ అధికారులతో సమన్వయం చేసుకుని కేంద్ర ప్రభుత్వ పథకాలను నిధులు రాబట్టాలి. గురుకులాల్లో ఐఐటి, నీట్ పోటీ పరీక్షలకు శిక్షణ పూర్తయిన పీఎంజేవీకి భవనాల సిబ్బంది కేటాయింపు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నంద్యాలలో సెంటర్ ఆఫ్ ఓకే. తెలంగాణలోని జనసేన గుర్తింపు అనేసి ఒక చిన్న ఇవ్వడం జరిగింది. పోలవరం పునరావాస కాలనీలకు మళ్లీ టెండర్లు, పాత ఒప్పందాలు రద్దు, రూ. 920.90 కోట్లతో కొత్త టెండర్లు, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయము. నెక్స్ట్ నదుల అనుసంధానంతో 5 రాష్ట్రాల్లో 39 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడం జరుగుతుంది. హైదరాబాద్ విజయవాడ మధ్య ఫ్లిక్స్ ఈవీ బస్సులు అనేవి ఈవెంట్ కరెంటుతో నడిచే బస్సులని మనం ప్రవేశపెట్టడం జరిగిందండి. 4 వారాల పాటు 99తో ప్రయాణం. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన జరిగిందండి. అవినీతిలో మునిగిపోయి సౌదాలు నిర్మించుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వారు ప్రకటించడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ ఉచితం, లీజు అదనం. వారి ఇళ్లపై సూర్యగారిలో ఉచిత సౌర విద్యుత్ పలకలు. 20.10 లక్షల ఇళ్లపై ఏర్పాటుకు కేంద్రం అనుమతి. కేంద్రం రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీలకు సంబంధించిన 20.10 లక్షల విద్యుత్ కనెక్షన్లకు పీఎం సూర్యగారి పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల పలకలను ఏర్పాటు చేయనుంది. లబ్ధిదారులపై పైసా భారం పడకుండా చూడడంతో పాటు ప్రతి నెల కొంత మొత్తాన్ని లీజు రూపంలో ప్రభుత్వం చెల్లించేందుకు దీనికి సంబంధించిన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రతి నెల కొన్ని దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టింది. ఈ విధంగా కొన్ని తీసుకోవడం జరిగిందండి. ఓకే, మనకి సూర్య గారి గురించి తెలిసే ఉంటుందండి. సూర్య గారు ఏంటంటే మనకి ఎవరింటి పైన మనము సూర్య గారు 1 కిలోవాట్ నుండి 10 కిలోవాట్స్ వరకు మనము ఈ సౌర్ ప్లేట్ని పెట్టుకోవచ్చండి. దానికి ఏంటంటే మనకి గవర్నమెంట్ అనేది ఈ ఒప్పందం ద్వారా బ్యాంక్స్ అనేవి సబ్సిడీ లోన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తాయండి. ఆ లోన్స్ తీసుకుంటే మనకు వాళ్ళే వచ్చేసి మనకి ఆల్రెడీ కొన్ని ట్రస్టెడ్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కొన్ని కంపెనీస్ దీంట్లో ఉంటాయి. ఆ కంపెనీలో వచ్చి మనకి మన ఇంటి పైన వాటిని ఫిక్స్ చేసి మనకి కరెంట్ వచ్చేలా చూసి వెళ్తారండి. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా, అంటే ఏంటంటే మన సబ్సిడీ ఎంత వస్తుందంటే 3 కిలోవాట్స్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 78,000 వస్తుందండి. 1 కిలోవాట్ 30,000, 2 కిలోవాట్స్కి 60,000 అలా వస్తుంది. సో ఆ సబ్సిడీతో పాటు మనకి ఏంటంటే కొంచెం అమౌంట్ అవుతుంది అనమాట. ఆ అమౌంట్ని కూడా ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది అనమాట ఎస్సీ ఎస్టీస్కి. వైకాపంలో వర్సిటీల్లో అక్రమ నియామకాలు. 10 వర్సిటీల్లో 500 మంది పైగా సిబ్బంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విధులు. కన్వీనర్ కోటా విద్యార్థుల కంటే వీరే అధికము. జీతాల పెంపుపై గందరగోళము. అమరావతి టెండర్లకు తొలగిన అడ్డంకులు. పచ్చజెండా ఊపిన ఎన్నికల ఉపసంఘము. ఎమ్మెల్సీ కోడి ముగియగానే గుత్తేదారుల ఖరారు. తమిళనాడు దాతలు ఇచ్చిన తాళపత్ర గ్రంథాలు. తాళపత్రాలను శుభ్రం చేసిన సిబ్బంది. తాళపత్రం ఇది తరిగిపోని నిధి అనేసి చిన్న హైలైట్ ఇవ్వడం జరిగింది. పరిరక్షిస్తున్న తీరిదే వేద వర్సిటీ. ఇటీవల 300 గ్రంథాలను సమర్పించిన దాత. కేశవోపాధ్యాయుడికి దేహశుద్ధి. విద్యార్థిని గదిలో పిలిచి అసభ్య ప్రవర్తన. అనకాపల్లి జిల్లాలో వడ్డానాల దారుణము. మార్కులు తక్కువ వేశారని అడిగిన 9వ తరగతి విద్యార్థిని గదిలోకి రమ్మని అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునికి బుద్ధి చెప్పారనేసి ఇక్కడ చిన్న ఇది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రేషన్ బియ్యం అక్రమాలపై కదిలిన సిట్టు. మంగళగిరిలో సిఐడి కార్యాలయానికి తొలి సమావేశము. కాకినాడ కేంద్రంగా నమోదైన కేసులపై కీలక చర్చ. సో ఇది ఆల్రెడీ మనం చదివండి. అసలు దోచుకున్నారంటే ఎవరైతే కొంతమందిని మన ప్రభుత్వం అనేది ఆక్రమంగా ఉంటున్నారని అక్రమ వస్తుందని మళ్ళీ ఇండియాకి పంపించడం జరిగింది. సో దానికోసమని మహిళల చేతులకు బేడీలు వేశారనేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. వాట్సాప్లో ఇంటర్ హాల్ టికెట్. మన రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ అనేది వాట్సాప్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది.
సో దీనివల్ల ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కూడా వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు అనేసి ఇది ఒక హైలైట్ పాయింట్గా ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ను వాట్సాప్ గవర్నెన్స్లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు వాట్సాప్ ద్వారా శుక్రవారం నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించిందండి. ఇది కొంచెం బెటర్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు విద్యార్థులు అనేవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి వాళ్ళ హాల్ టికెట్ కోసం తిరగాల్సి వచ్చేది. సో ఇప్పుడు వాళ్ళు స్వయంగా వాళ్ళ మొబైల్లోనే ఈ నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా వాళ్ళ హాల్ టికెట్ అనేది తీసుకోవచ్చండి. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ మంత్రులకనే వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారండి. ఆ అగ్రస్థానంలో ఫరూక్ అనే వాళ్ళు ఉన్నారు, అట్టడం సుభాష్ అనే వాళ్ళు ఉన్నారనేసి చెప్పారు. ఇక్కడ ఫరూక్కి ర్యాంక్ 1 అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి నాదెండ్ల మనోహర్ గారికి 4th ర్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇక నారా లోకేష్ గారికి 8th ర్యాంకు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి 10th ర్యాంకు, నెక్స్ట్ చంద్రబాబు గారికి 6th ర్యాంక్ వచ్చిందండి. ఈ అచ్చెన్నాయుడు గారికి 7th ర్యాంకు. సో వానపల్లి సుభాష్కి 25th ర్యాంకు. మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. వాళ్ళకి ఈ విధంగా ర్యాంకులు అనేవి గ్రాటిఫికేషన్ జరిగింది. సో అంటే వాళ్ళ యొక్క పనితీరుని కొంచెం బాగా మెరుగుపరుచుకుంటారనేసి ఇవ్వడం జరిగిందండి. ఇది ఆల్రెడీ మనము చూసాము. మదనపల్లి దస్తాల కేసులో వీళ్ళన్నీ పెద్దిరెడ్డి వైపు ఉన్నాయనేసి చదవడం జరిగింది. అది నెక్స్ట్ తెరపైకి దుగ్గరాజపట్నం వాటర్ రేవు తీరంలో భూముల గుర్తింపు సర్వే. తిరుపతి జిల్లా వాకాడు గ్రామాల పరిధిలో 15 ఏళ్ల క్రితం కేంద్రం 5,360 కోట్ల అంచనాలతో తలపెట్టిన దుగ్గరాజపట్నం వాటర్ రేవు ప్రతిపాదన కూటమి ప్రభుత్వం రాకతో మళ్ళీ తెరపైకి వస్తుంది. సో ఊహాలోకంలో విహరిస్తున్న జగన్ మంత్రి పాదసారథి జగన్ మీద చిన్న విమర్శ చేయడం జరిగిందండి. మంత్రి పాదసారథి వారు ఓఎస్జీసీ సహా మరో 4 సంవత్సరాలకు పెట్రోలియం మైనింగ్ లీజు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వము. ఎవరైనా రైల్లో ప్రయాణం చేస్తే ఒకసారి చూసుకోండి. 6 రైళ్ళైనా రద్దు చేశారు, మరిన్ని దారి మళ్లించారండి. విజయవాడ డివిజన్లో నూజివీడు ఒల్లూరు ఏలూరు మధ్య ఆటోమేటిక్ సెక్షన్ ప్రారంభించేందుకు చేపడుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 8న 6 రైళ్లను 8వ తేదీనండి తాత్కాలికంగా రద్దు చేశారు. వీటితో పాటు 7-8 తేదీల్లో 13 రైళ్లు దారి మళ్లించినట్టు గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన తెలిపించారు. సో ఆ రైల్ లిస్ట్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సత్తు అది వద్దు అల్యూమినియం లోహమాటగా ఉంటే డెన్మార్క్ చెందిన ఒక శాస్త్రం. ఓకే, రాష్ట్రంలో సినీ పర్యాటక రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందనేసి మన ఏపీ గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి. అంటే ప్రజెంట్ మన సినిమా పరిశ్రమ అనేది మనకి హైదరాబాద్లో ఉన్నది. సో దాన్ని ఏపీకి తీసుకొస్తే దానికి సంబంధించిన భూములను ఇస్తానని రాష్ట్రం జగన్ గారు కూడా ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు గారు అండ్ మనకి ఇప్పుడు ఎలా ఉన్నా మనకి పవన్ కళ్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాబట్టి మనకి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. తిరుపతి నుండి కొత్తగా 4 బస్సు ప్యాకేజీలు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రణాళికలు తిరుపతికి బస్సులు ప్రకటించడం జరిగిందండి. ఇది ఆల్రెడీ చదివాము. ఇది ఒక గుడ్ థింగ్ ఫర్ హూ ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ యూఎస్ఏ. విద్యార్థి వీసాలపై ట్రంప్ ఆంక్షల ప్రభావం ఉండదు. అమెరికన్ మొదల మేరకు ఉద్యోగాలు కూడా అక్కడ చేసుకోవచ్చు. ఈటీఎస్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శర్మ ప్రకటించారు. నెక్స్ట్ ఓకాకు కౌన్సిలర్ కార్పొరేటర్ని కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ దాడి. ర్యాంకింగ్ షరతుల అమల్లో 3 వైద్య కళాశాల నిర్లక్ష్యం సందేశం నోటీసు ఇచ్చిన యూజీసీ. ఆల్రెడీ మనం ప్రకటించాము. తలసీమ చిన్నారులను బాధ చూసి చెల్లించిపోయా. విలేకరుల సమావేశం మాట్లాడుతున్న నారా భువనేశ్వర్ గారు చిత్రంలో సంగీత దర్శకుడు తమను ఎన్టీఆర్ ట్రస్ట్కు చెందిన రాజేంద్ర కుమార్ అండ్ గోపి దస్తగిరి బెదిరింపులపై విచారణ. దస్తగిరికి బెదిరింపుపై చైతన్య రెడ్డిని జైలుకు అనుమతించడంలో కుట్ర, అందులో భాగంగానే వైద్య శిబిరం నిర్వహణ. అప్పుడు వివేక కేసు అప్రూవల్, దస్తగిరికి బెదిరింపులు.
నాటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్దే కీలక పాత్ర. ఇక్కడ ఇది ఒక గుడ్ థింగ్ అండి. మన విలేజ్లోన అండ్ చాలా సిటీస్లోన ఈ పశువులు అనేవి మనకి రోడ్డు మీద ఉంటాయండి. దానివల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దానివల్ల పశువులతో పాటు మనుషులు కూడా చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. సో పశువులను రేడియం బెల్ట్తో ప్రమాదాలను నివారిద్దాం. నా సేవాధికార సంస్థ సభ్య కార్యకర్త బబిత ప్రకటించారండి. మూగజీవులకు ఏంటంటే ఇక్కడ మనకి రేడియం బెల్ట్ వేయడం ద్వారా అవి ఏంటంటే మనకి దూరం నుండి కూడా ఉన్న అవి కొంచెం బ్లో అయ్యేసి ఓకే అక్కడ ఏదో జంతువు ఉన్నది, లేదంటే ఏదో ఒక పశువు ఉన్నది అనేసి ఆ వెహికల్పై జర్నీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో దానివల్ల మనకి యాక్సిడెంట్లను నివారించడానికి అవకాశం చాలా ఉంటుందండి. వాటి ప్రాణాలతో పాటు మనుషుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. షిరిడి సాయి మనకి అక్కడ ట్రస్ట్ అక్కడ మనకి చాలామంది దర్శనకు వెళ్తున్నారు. సో షిరిడీలోని కూడా ఉన్న టోకెన్ వ్యవస్థను తీసుకురావాలనేసి ప్రతిపాదనలు జరుగుతున్నాయండి. ఓకే అక్రమ వసదాలకు సంఖ్యల లోక్సభలోన బగ్గుమని విపక్ష ఎంపీలు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది ఇప్పుడు మన ట్రంప్ గారు ఏం చేస్తారంటే ఎవరైతే అక్రమ వసదారులు ఉన్నారో వాళ్ళకి ఒక ఖైదీల్లాగా వాళ్ళకి సంఖ్యలు వేసి ఎవరి దేశం అయితే వాళ్ళ స్వదేశానికి పంపించడం జరిగిందండి. సో మన దేశానికి కూడా ఆల్మోస్ట్ ప్రజెంట్ ఒక 104 మంది రావడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారనేసి ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో వాళ్ళ సంఖ్యలో తీసుకురావడం అనేది ఒక హేమైన చర్య వాళ్ళు అనేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒక చిన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. వలసదారుల భద్రతకు కొత్త చట్టం తీసుకొస్తామనేసి అమెరికాతో మాట్లాడుతాం జయశంకర్ అని వారు ఈ కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చేసిన దానికి. సో మనం అమెరికాతో మాట్లాడుతాము, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం జరిగింది. ఇక్కడ తీసుకుంటే అమెరికాలో 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా. ట్రంప్ ఆఫర్తో ముందుకు వచ్చిన సిబ్బంది. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బై అవుట్ ప్యాకేజీ సత్ఫలితాలను ఇస్తుంది. దాదాపు 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తన కొలువులకు రాజీనామా చేశారు, అంగీకరించినట్టు తెలుస్తుంది. బై అవుట్ ప్రకారం ఉద్యోగం వదులుకునే వారికి సెప్టెంబర్ వరకు వేతనం చెల్లిస్తారు. మొదట్లో సిఐఏ బైఅవుట్ పరిధిలో లేకపోయినా ఇప్పుడు ఆ విభాగం ఉద్యోగులను చేర్చారు. అయితే మొత్తం ఉద్యోగ సంఖ్యలో రాజీనామా చేసేందుకు అంగీకరించింది 2% లోపేనని అధికార వర్గాలు తెలిపాయి. ట్రంప్ కార్యవర్గం 2 లక్షల మంది ఉద్యోగులను బైఅవుట్ ఎంచుకుంటారని అంచనా వేసింది. నెక్స్ట్ ఉప్పుతో పక్షవాతం తిరిగి వచ్చి ముప్పులో తగ్గుదల. నెక్స్ట్ మన మోడీ గారు చిన్న ఈ కాంగ్రెస్ పైన చిన్న విమర్శ అండి. కుటుంబ భోజనం కాంగ్రెస్కు ప్రాధాన్యం, మాకు మాత్రం దేశమే ముందు. పరీక్ష పే చర్చలో దీపికా పదుకొనే, మేరీకోమ్, సద్గురు కూడా విద్యార్థులు హాజరు కానున్న పరీక్షలకు హాజరుకున్న విద్యార్థులు స్ఫూర్తి నింపేందుకు ఏటా ప్రధానమైన నరేంద్ర మోడీ నిర్వహించే పరీక్ష పే చర్చ అనేది జరుపుతుంటారని దానికి ఈసారి మేరీకోమ్ అండ్ దీపికా పదుకొనే, సద్గురు కూడా పాల్గొంటున్నారు. ఇది ఒక థింగ్ మనకు కొంచెం కరెంట్ అఫైర్స్ లాగా యూజ్ అవుతుందండి. ఈసారి ఎవరు పాల్గొంటున్నారు అనేసి దీపికా పదుకొనే, మేరీకోమ్ అండ్ సద్గురు. ఓకే మనకి జిల్లా వార్తలు ఇది మనకి అంతగా అవసరం లేదు, హైట్ అవసరం లేదు. ఈరోజు వార్తలు వచ్చేసి ఇవేనండి మనకి.